హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక. మనతో పాటు ఉన్నారు లీగల్ కన్సల్టెంట్ ఫ్రమ్ యుఎస్ఏ భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి గారు. చాలా వీడియోస్ లో చూసాము. ఆయన మన ఇమిగ్రేషన్స్ కి సంబంధించిన వీసాల గురించి కానివ్వండి, ఇమిగ్రేషన్ రూల్స్ గురించి చాలా వివరంగా అన్ని వీడియోల్లో కూడా చెప్తూ వస్తున్నారు. నమస్తే అండి. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ అండి. మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. ఆల్ గుడ్. కాకపోతే మన వాళ్ళు కొంచెం భయపడుతూ ఉన్నారు. H1B వీసా పైన వచ్చిన వాళ్ళు ఒక రీసెంట్‌గా ఒక పోస్ట్ చూసామన్నమాట. H1B వీసాతోని ఆల్మోస్ట్ 12 ఇయర్స్ అక్కడనే ఉన్నారు. అక్కడ ఉండి దాన్ని రెన్యువల్ చేసుకుంటూ అక్కడే ఉన్నా గూడా ఒక వ్యక్తి ఇప్పుడు మళ్ళీ దాన్ని రెన్యూ చేసుకుందాం అనే టైంకి అది రిజెక్ట్ అయిందంట. సో, అది రిజెక్ట్ అయింది. పోనీ ఇప్పుడు జాబు అవన్నీ వదిలిపెట్టుకొని ఉన్న పలంగా వచ్చేయలేరు గదా! 12 ఏళ్ళు అక్కడ అలవాటయిపోయింది. సో, మరి కెరీర్ అంతా అక్కడ ప్లాన్ చేసుకున్నట్టున్నారు పాపం. బీ2 పైననో ఏదో ఒక బిజినెస్ వీసానో ఇంకా వేరే రకంగా అయినా అక్కడ ఉండడానికి ట్రై చేస్తున్నారాయన. కానీ H1B రిజెక్ట్ అయితుంది కాబట్టి ఈ బీ2 ఇంకా మిగతా వీసాలు కూడా రిజెక్ట్ అవుతూనే వస్తున్నాయి ఇంక తనకి. సో, ఏంటి పరిస్థితి? ఇలా రిజెక్ట్ అవుతూ వస్తే ఇప్పుడు తను ఇంటికెళ్ళిపోవాల్సిందేనా? ఇంకా మిగతా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళవి కూడా ఎన్నేళ్ళు ఉన్నా కూడా ఇదేనా పరిస్థితి? ఒకవేళ గ్రీన్ కార్డ్ ఇలాంటివేమి లేకపోతే అనేది అర్థం కాని పరిస్థితి అన్నమాట. యూజువల్‌గా అండి ఇప్పుడు మీరు బాగా చూసుకుంటే ఇప్పుడు గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్స్ కూడా సుమారు 1,10,00,000 1.1 మిలియన్ ఎన్నో ఉన్నట్టున్నాయి మొత్తానికి. అంటే ఓకే. ఏంటంటే ప్రతి సంవత్సరము ఒక్కొక్క దేశానికి 10,000 ఈబీ2 గాని, ఈబీ3 గాని అంటే గ్రీన్ కార్డ్ ఇష్యూ చేస్తుంటాయి. అంటే మనది రావడానికి ఎన్ని సంవత్సరాలు పడతదో 1,10,00,000లో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే 10,000 ఇస్తే ఎన్ని సంవత్సరాలు అయితదో ఒకసారి ఆలోచించుకోండి. అంటే ఇలాంటి సిట్యుయేషన్‌లోనే పాపం మన వాళ్ళు చాలా మంది చాలా ఇబ్బంది పడిపోతున్నారు. సో, దాని వల్లనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇప్పుడు మనం చూసినుంటాం. అంటే కొన్ని న్యూస్‌లలో వస్తుంటాయి. ఈబీ1 ఏకెళ్తున్నారు, ఓ1 ఏకెళ్తున్నారు, ఎక్స్ట్రార్డినరీ వీసాస్ ట్రై చేస్తున్నారు అని. లేకపోతే ఈబీ5కెళ్తున్నారని. సో, ఇవన్నీ ఏంటంటే వీళ్ళు మాకు త్వరగా గ్రీన్ కార్డ్ రాదు. ఈ బ్యాక్‌లాగ్స్ ఉండడం వల్ల అని ఒక ఇంటెన్షన్‌తో మిగతాటన్నీ ట్రై చేస్తున్నారండి. అండ్ ఈ కేస్‌కొస్తే అండి అంటే సింపుల్‌గా ఇప్పుడు ఎవరైనా కానీ ఇక్కడికొచ్చి మీరు ఇమిగ్రెంట్ అంటే ఇక్కడికొచ్చి పర్మనెంట్‌గా సెటిల్ అయితాము అని వాళ్ళకి గనక ఇంటెన్షన్ తెలిస్తే మాత్రం వాళ్ళు తప్పకుండా మనల్ని ఇక్కడ ఉండనియ్యరు. సో, దట్స్ ఎ రూల్. ఇప్పుడు F1 మీద వచ్చేది నాన్ ఇమిగ్రెంట్ వీసా. అట్లనే ఇది నార్మల్‌గా H1B అనేది ఇమిగ్రెంట్ నాన్ ఇమిగ్రెంట్ వీసా. అంటే మీరు వర్క్ చేసిన తర్వాత మీరు మళ్ళా దాని తర్వాత ఇమిగ్రెంట్‌కెళ్ళే అవకాశం కూడా ఈ వీసా కల్పిస్తది. ఇతని సిట్యుయేషన్ ఏంటంటే సుమారు 12 సంవత్సరాలు అంటే ఇది లాస్ట్ టైమ్ కూడా మనం మాట్లాడుకున్నప్పుడు ఇది సుమారు ఒక కర్మభూమిలాగా అనుకున్నాడు తను. అంటే నేను అవును. ఏదైనా గాని ఇక్కడే అయిపోవాలి అనుకునేటట్టు ఉండింటారు కాబట్టి సో, వాళ్ళకు వేరే ఆప్షన్ అయితే ఏముండదండి. దే నీడ్ టు గో బ్యాక్ టు ఇండియా. సో, అదర్ వీసాస్‌కైతే అంటే అంటే నార్మల్‌గా జనరల్ నాలెడ్జ్ కానీ, ఎడ్యుకేషనల్ పర్పసెస్ కానీ మనం మాట్లాడుకుంటే మాత్రం ఒకసారి H1B రిజెక్ట్ అయిన తర్వాత లేకపోతే రెన్యూ కాకపోతే మళ్ళీ ఇండియాకెళ్ళి మళ్ళా కొత్త వీసాస్‌లో రావాల్సిందే తప్ప అతనికి వేరే ఆప్షన్ అయితే ఇక్కడ ఉండదు. అంటే తను యూజువల్‌గా ఇక్కడ ఏమైతదంటే అండి ఇంకోటి H1B జాబ్ పోయిన తర్వాత మనకు 60 డేస్ ఉంటదండి. హ్మ్. అంటే ఐదర్ మనము 60 డేస్ లోపల జాబ్ ఎతుక్కోవాలి. లేకపోతే వేరే చేంజ్ ఆఫ్ స్టేటస్ అంటే మీరిందాక అన్నారు కదా! బీ2 వీసాకి గాని, బీ1 వీసాకి గాని వెళ్ళాలి. లేకపోతే F1 వీసా ఇవన్నీ వెళ్తారు. లేదా ఇండియాకెళ్ళిపోవాలి కంప్లీట్‌గా. ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. సో, ఈ 3 ఆప్షన్స్‌లో తనేం జేశాడు అంటే జాబ్ పోయిన తర్వాత నాకు తెలిసింది రెన్యువల్‌కో లేకపోతే బీ1, బీ2 వీసాకి ఎళ్ళిపోయుండొచ్చు. ఎళ్ళిపోయిన తర్వాత అది కూడా రిజెక్ట్ అయిన తర్వాత అతను ఇమ్మీడియేట్‌గా కంట్రీ వదిలేసి ఎళ్ళిపోవాలి. సో, లేదా తను అది లేదు అనుకుంటే మళ్ళా F1 వీసాకి మళ్ళా సేమ్ స్టూడెంట్‌గా వెళ్లి చదువుకొని మళ్ళా అబ్బా! కొత్త H1B ఫైల్ చేసుకొని అలా ప్రాసెస్‌లో ఎళ్ళిపోవాలి. అండ్ అండ్ సో, ఇక్కడ ఇంకొకటేంటంటే ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం రీసెంట్‌గా ఒకటి మీరు న్యూస్ చూసింటారు. ఈ ఈ డ్రాప్ బాక్స్ ఇంటర్‌వ్యూస్ అనేది రిమూవ్ చేసేసారు. ఇప్పుడు కంపల్సరీగా ఇంటర్‌వ్యూస్‌కెళ్తుండాలి రెన్యువల్ కోసం గూడా అని. సో, అట్లాంటి సిట్యుయేషన్స్ అన్నీ ఇవే. ఇప్పుడు తప్పకుండా నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఒక చిన్న డాక్యుమెంట్ మిస్ అయినా గాని వాడిని వీసా రిజెక్ట్ చేస్తా, రివోక్ చేస్తా వస్తుంటాడు. సో, దీనివల్ల ఎవరు సఫర్ అయిపోతారు పాపం మన వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు. అంటే ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఇప్పుడు ఆ 12 ఇయర్స్ అక్కడ ఉన్నారు. తను ఇక్కడ ఇండియాకొచ్చేసే బదులు ఇప్పుడు మీరన్నారు అంటే ఇండియాకొచ్చిన తర్వాత F1కి అప్లై చేసుకోవచ్చని జెప్పి. ఆయన అక్కడే ఉండి ఏదైనా యూనివర్సిటీలో సీట్ తెచ్చుకొని అలా F1కి ఏమన్నా అప్లై చేసుకోవచ్చా?
అలాంటి అవకాశం ఇక్కడ ఏమన్నా ఇక్కడ ఇక్కడ ఒకటి యూజువల్‌గా ఒక ప్రాసెస్ ఉంటదండి. ఒకసారి వితిన్ ద కంట్రీ అంటే యూఎస్‌కొచ్చిన తర్వాత మీరు చేంజ్ ఆఫ్ స్టాటస్ అనేది ఒకటుంటది. అంటే ఎన్ని వీసాస్‌కైనా మీరు ఇక్కడ చేంజ్ కావచ్చు. అంటే ఇక్కడ ఎక్కడే గాని మీరు పర్సనల్‌గా పోయి మళ్ళా ఇంటర్వ్యూ చేసి రిటర్న్ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ హ్మ్. నుండే నువ్వు చేంజ్ ఆఫ్ స్టాటస్ చేసుకుంటా ఉంటారు. సో, తను కూడా చేసిండేదదే. అంటే ఒక్కసారండి ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత, మీకు వర్క్ ఆథరైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత, మళ్ళీ రిటర్న్ ఎళ్లి వస్తానంటే వాడికి ఏమర్థమైతది? అంటే నువ్వు పర్మనెంట్‌గా సెటిల్ కావాలని ఆలోచిస్తున్నావు గాబట్టి, నీకు హ్మ్. వీసా రిజెక్ట్ చేయాలనుకుంటున్నాం అని జెప్పేస్తారు. అలా ఓకే. కాకోకుండా మన వాళ్ళందరూ ఇట్లనే ఆ లూప్‌లో పడిపోతారు. అంటే ఎఫ్1 నుండి మళ్ళా హెచ్1బి నుండి జాబ్ పోతేనే బి1, బి2కెళ్ళడం. మళ్ళా దాని తర్వాత హెచ్1బి మళ్ళా వేరే కంపెనీలో జాయిన్ కావడం. ఇలాంటి ఆ లూప్‌లో పడిపోతారు పాపం. ఓకే. యాక్చువల్లీ ఏం రీజన్ అయి ఉంటదండి? అంటే ఎందుకు రిజెక్ట్ అవుతాయి హెచ్-1బీ వీసాలు? తను ఆల్రెడీ జాబ్‌లో ఉన్నా కూడా, బానే చేసుకుంటున్నా కూడా ఎందుకు రిజెక్ట్ అయిందని అనుకుంటున్నారు? ఇప్పుడు తనకే అర్థం కావట్లేదు అసలు ఎందుకు రిజెక్ట్ అయిందనేది గూడా. అసలు అంటే రెన్యువేషన్ అంటే చేయించుకోవడం. మనకు కూడా పెద్ద ఫ్యాక్ట్స్ లేవు కాబట్టి అండ్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ ద రీజన్ ఫర్ రిజెక్టింగ్ హిస్ రెన్యువల్ అని మనకైతే పెద్ద అర్థం కావడం లేదండి. యూజువల్‌గా అంటే జనరల్‌గా ఐడియా ఏంటంటే అంటే ఇన్ నాకు వాట్ తెలిసినంత వరకు తను కేసెస్ దే జాబ్ కెన్ పోయిండదు. రిజెక్ట్? హ్మ్. జనరల్లీ ఇన్ వాట్ కేసెస్ దే కెన్ రిజెక్ట్ అని. సో, అంటే దేర్ ఆర్ మెనీ సిట్యుయేషన్స్ అండి. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నుండొస్తే మీకు జాబ్ సరే మంచి జాబ్ లేనట్టు. అంటే నార్మల్‌గా ఇదేమంటారు అబోవ్ ద యావరేజ్ లెవెల్స్ ఆఫ్ ద అంటే ఈ పర్టిక్యులర్ కౌంటీలో మీరు బతికేటప్పుడు ఒక సాలరీ అనేది బేస్ సాలరీ అనేది ఉంటది. ఆ సాలరీ లేకపోయినా గాని మిమ్మల్ని రిజెక్ట్ చేయొచ్చు. అలానే ఇప్పుడు హుహు. ఏమైతంటే సో, బికాస్ ఆఫ్ కొత్త అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఇంటర్ప్రిటేషన్స్ అనేది వివిధంగా జరుగుతాయి. అంటే జాబ్ డ్యూటీస్ కానీ, జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కానీ, అంటే మీరు చేసే పని ఒకటి, ఇక్కడ ఇచ్చిన పని ఒకటుంటది. అట్లనే దాని తర్వాత నార్మల్‌గా చేంజ్ ఆఫ్ లొకేషన్ అంటే ఇప్పుడు ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారండి చాలా మంది. అక్కడ ఏమైతారు వాళ్ళు వేరే చోటికెళ్ళినప్పుడు వాళ్ళ అడ్రెస్ అప్‌డేట్ చేయకపోవడం కానీ, లేకపోతే అంటే డిఫరెంట్ అంటే ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. అంటే ముఖ్యంగా వాళ్ళు చూసేదేంటంటే సాలరీ స్లిప్స్ చూస్తారు. లాస్ట్ 3 మంత్స్ నుండి మీరు కరెక్ట్‌గా సాలరీ వచ్చిందా లేదా? లేకపోతే మీరేదైనా దొంగ జాబ్ చేస్తున్నారా జస్ట్ టాక్స్‌లు కట్టుకోనని? లేకపోతే అంటే మీరు ఒక చోట వర్క్ చేస్తున్నామని చెప్పి వేరే చోట వర్క్ చేయడం కానీ, లేకపోతే 2, 3 జాబ్స్ చేస్తుంటారు. మీరు వినుంటారు న్యూస్‌లలో. అంటే మన ఇండియాలో చాలా మంది అమెరికాలో 2, 3 జాబ్స్ చేస్తుంటారు. వాళ్ళు చేస్తుంటారు, వీళ్ళు హ్మ్. చేస్తుంటారు. హ్మ్. అంటే ఓకే. ఇలాంటి సిట్యుయేషన్స్ అన్నీ వాళ్ళు కొంచెం యూఎస్‌సీఎస్‌కి కొంచెం ట్రిగ్గర్ అయింటది. ఓకే. ఇతను ఏదో ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు అని. అంటే దేర్ ఆర్ మెనీ సిట్యుయేషన్స్ అండి. అంటే ఈవెన్ లైక్ 14, 15 ఇయర్స్ తర్వాత కూడా వాళ్ళకు హెచ్-1బీ రెన్యువల్ అనేది ఆపేయడం జరుగుతుంటది. ఇవన్నీ దీనికంతా కారణం ఏంటంటే వీళ్ళకి గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్స్ రావడం వల్ల. ఇంకా 10,00,000 10,000 ఎంతనో ఉన్నాయండి గ్రీన్ కార్డ్ ఇవ్వడానికి. అంటే వీళ్ళందరికీ ప్రతి సంవత్సరం 10,000 మన వాళ్ళకు ఇచ్చేది. ఎప్పుడు మన వాళ్ళు అక్కడికి చేరిపోతారని ఒకసారి మీరు ఆలోచించండి. ట్రూ. 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 యాక్చువల్లీ అంటే ఇప్పుడేమన్నా గడువుంటుందా అండి? ఇప్పుడు హెచ్-1బీ పైన 10 ఏళ్లే ఉండాలి, 15 ఏళ్లే ఉండాలి అనేమన్నా లిమిటేషన్ ఉందా? లిమిటేషన్ ఉంటదండి. అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుండి ఒకటి మీకు నార్మల్‌గా అంటే స్టూడెంట్ వీసా మీద వచ్చినప్పటి నుండి గ్రీన్ కార్డ్ వరకు ఒక చిన్న సింపుల్‌గా చెప్తాను. యూజువల్‌గా మనము జనరల్‌గా అందరూ నాలాంటోళ్ళు గాని, మీలాంటోళ్ళు గాని అందరం స్టార్టింగ్ వచ్చేదంతా ఎఫ్1 మీద వస్తాం. ఎఫ్1 మీద అది 2 ఇయర్స్, 3 ఇయర్స్ స్టడీ అయిపోయిన తర్వాత మీకు 1 ఇయర్ ఆఫ్ ఓపీటీ ఉంటది. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్. మళ్ళా దాని తర్వాత స్టెమ్ ఓపీటీ ఉంటది. అది 2 సంవత్సరాలు ఉంటది. ఈ 3 సంవత్సరాలు మీరు హెచ్-1బీ లేకోకుండా అమెరికాలో వర్క్ చేయొచ్చు. ఎందుకంటే హుహు. మీరు 2 సంవత్సరాలు ఇక్కడ అంటే 40,00,000, 50,00,000 ఇక్కడ ఖర్చు పెట్టి, ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ పొందడానికి మీరు ఇవన్నీ చేస్తారు. దీని తర్వాత ఈ 3 ఇయర్స్‌లో మీకు హెచ్-1బీ లాటరీలో మీరెళ్ళాలి. మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ ఎంప్లాయర్ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైమ్స్ ఆఫ్ ఇండియా మీ ఎంప్లాయర్ అండి. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు మీకు హెచ్-1బీ ఫైల్ చేయాలి. మీకు హెచ్-1బీ పిక్ అయిన తర్వాత మీకు 6 సంవత్సరాలు ఇక్కడ వర్క్ ఆథరైజేషన్ వీసా వస్తది. 6 సంవత్సరాల లోపు మీరేం చేయాలంటే ఈబీ2 గాని, ఈబీ3 గాని మీరు వీసా ఫైల్ చేసుకోవాలి. అంటే ఇది గ్రీన్ కార్డ్‌కి ఫస్ట్ స్టెప్. ఓకే. సో, ఈబీ2 అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈబీ2 అంటే ఏంటంటే మాస్టర్స్ డిగ్రీ మీకు అమెరికాలో ఉందనుకోండి. లేకపోతే బ్యాచిలర్స్ డిగ్రీ ప్లస్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి. మీరు ఈబీ2కి ఫైల్ చేయొచ్చు. అంటే అది కొంచెం అడ్వాన్స్డ్ ప్రొఫెషనల్ డిగ్రీ వాళ్ళకిస్తారు. మళ్ళా నెక్స్ట్ ఇంకోటేందంటే మామూలుగా ఈబీ3 అనేదేంటంటే బ్యాచిలర్స్ ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కానీ, బ్యాచిలర్స్ ప్లస్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకు ఈబీ3 ఫైల్ చేస్తారు. ఓకే. ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఐ-140 ఇది అప్రూవ్ కావడానికి మినిమమ్ 2 సంవత్సరాలు టైం పడతది. అంటే ఓకే. నార్మల్‌గా హెచ్-1బీ ఫిఫ్త్ ఇయర్‌లోనే, సిక్స్త్ ఇయర్‌లోనే మనం ఫైల్ చేయడం స్టార్ట్ చేస్తారు. అందరు జనరల్‌గా. సో, దాని తర్వాత మినిమమ్ 2 సంవత్సరాలు టైం పట్టిన తర్వాత మీకు ఐ-140 అప్రూవ్ అయిపోతదండి. ఐ-140 అప్రూవ్ అయిన తర్వాత ఒక డేట్ అనేది ఇస్తారు మీకు.
అంటే సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు అప్లై చేసిన తర్వాత పర్మ్ ఈరోజు ఒక డేట్ ఇస్తారు. ఈ డేట్ ఏమైతది కరెంట్ కావాలి. కరెంట్ అంటే ఎప్పుడో ఒక 40, 50 సంవత్సరాల తర్వాత 2025లో అప్లై చేసిన వ్యక్తి ఈరోజు గ్రీన్ కార్డ్ పొందొచ్చు అని చెప్తారు. సో, 40 హ్మ్. ఏళ్ల తర్వాత అంటే మీరు అర్థం చేసుకోండి. 2025 అంటే వాడి ఏజ్ మినిమమ్ ఎట్లా కాదనుకున్నా నాకు గెస్ 30 ఏళ్ళు ఉంటది. అంటే యెస్. F1 మళ్ళా 3 ఇయర్స్ స్టెమ్ మళ్ళీ దాని తర్వాత 6 ఇయర్స్ H1B తర్వాత. సో, దాని తర్వాత వాడు 40 ఏళ్ళు, 30 ఏళ్ల తర్వాత అంటే వాళ్ళ వయసు మినిమమ్ 70, 80 ఏళ్ళు ఉంటది. అంటే 70 ఏళ్ళు మినిమమ్ ఎట్లా గ్రీన్ కార్డ్ రావాలంటే. సో, ఈజీ. 70 ఏళ్ల తర్వాత అంటే 70 ఏళ్ల లోపు దాని తర్వాత మనం అంటే ఏమైతామో అనేది ఎవరికీ తెలీదు. అవును. అంటే అదే గదా! సో, దేర్ ఆర్ మెనీ అన్‌సర్టెనిటీస్ కదండీ. అంటే నీకే 100 ఏళ్ల అదేదో మనకు బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఇస్తాడు గ్యారంటీ గదా! ఎవరికీ లేదు. 60 ఏళ్ళ గ్యారంటీ లేదిక్కడ. వి కాంట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ లైఫ్ రేట్‌లు చాలా తక్కువ పడిపోతూ వస్తున్నాం. అంటే అవును. 100 ఏళ్ళు, 70 ఏళ్ల తర్వాత మనం ఉంటామో, లేమో అనేది మనకి ఎవరికీ ఐడియా లేదు కాబట్టి సో, ఉన్నా కూడా అప్పుడేం జేస్తారు? అప్పుడు సెటిల్ అయినా గూడా. లైక్ అదే అండి. సో, ఇక్కడ ఉన్నంత ఎందుకో అంటే మనకి ఇమ్మిగ్రెంట్స్‌కి అంత హ్మ్. అన్‌సర్టెనిటీ అనేది నేనెక్కడ చూడలేదు. ఎవరు అంటే నాకు కూడా జనరల్‌గా ఎవరైనా కాల్ చేస్తుంటారు. అంటే మా అటార్నీతో మాట్లాడియండి. సో, మేము ఇండియాకెళ్ళాలనుకుంటున్నాం. ఏ డాక్యుమెంట్ ఎందుకంత అన్‌సర్టెనిటీగా? మనం అదే ఏం కదా! తప్పు చేయనప్పుడు మీరంతగా ఆలోచించాకండి అన్నప్పుడు మీరిలాంటి సిట్యుయేషన్స్ చెప్తే మాకు కూడా భయమేస్తుంటది. యాక్చువల్లీ అదే ఒక పోస్ట్ చూసా. తన రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకున్నారు ఒకతను. సో, తెలీదు అంటే ఎందుకు రిజెక్ట్ అయిందో కూడా తెలియట్లేదు. అసలు ఇప్పుడు ఏం చేయాలో, ఇప్పుడేమన్నా సజెషన్స్ ఇవ్వండి అనంటే, మీ సలహా, మీ సూచనలు ఏమన్నా తనకి పనికొస్తాయేమో మేబీ అని చెప్పి ఇది కూడా అడగడం యాహ్! జరిగింది. లైక్ ఏ కారణాల వల్ల రిజెక్ట్ అవుతుంది? నెక్స్ట్ ఇంకేమన్నా చేయగలుగుతారా? అన్న ఒక కోణం అన్నమాట. హ్మ్. సో, ఇంక అవునవును. తను ఇండియాకెళ్ళిపోయి ఇంకా అక్కడ దాంట్లో డీటెయిల్స్ కూడా ఏం లేవు మనకి. ఇప్పుడు తనకి ఫ్యామిలీ ఉందా? లేదా? అక్కడ ఉన్నారా? లేదా? అనేది తెలీదు. ఒకవేళ ఫ్యామిలీ గనక అక్కడుండి తిను ఇండియాకెళ్ళిపోవాలి అనంటే ఇంకా పెద్ద డిజాస్టర్ అని జెప్పాలది. అవునవునండి. హ్మ్. లాస్ట్ టైమ్ గూడా మనము ఈ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ గురించి మాట్లాడినప్పుడు గూడా నేనొక పాయింట్ చెప్పా. అంటే ఇక్కడ ఇది 18 ఏళ్ళో, 19 ఏళ్ళో మనం ఇక్కడ పుట్టి, పెరిగి అన్నీ ఇదే అనుకున్న తర్వాత, ఈ దేశం నీది కాదు అన్నప్పుడు వచ్చే ఫీలింగ్ ఎలా ఉంటదో పాపం వాళ్ళు గూడా అంతే. అతను 30 ఏళ్ళు, 35 ఏళ్ళలో సగం జీవితం ఇక్కడే బతికాడు. తను ఇది కాదు నువ్వు వెళ్ళిపోవాలి అన్నప్పుడు పాపం తను గూడా తట్టుకోలేరు ఎవరే గాని. ట్రూ. ట్రూ. ఇట్స్ హైలైట్. ఆల్ బికాజ్ అండి. అంటే ఏందంటే మనం చాలా ఎక్కువ జనాభా మనం అమెరికాకి రావడం జరిగింది. సో, అవును. అదే రీజన్ ఈ బ్యాక్‌లాగ్స్ కానీ అంటే డిఫరెంట్ అంటే ఇప్పుడు వీసా రిజెక్షన్స్ కానీ ఇవన్నీ కారణం అదే అండి. యెస్. ఇప్పుడు ఎంతైనా గూడా అక్కడ సిటిజన్‌షిప్ వచ్చే వరకు గూడా మనము అమెరికన్ సిటిజన్స్ కాదు అని స్పృహలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఏ క్షణాన్నైనా ఏమన్నా జరగొచ్చు. సో, ఈ అవును. ఎగ్జాంపులే బెస్ట్ ఎగ్జాంపుల్ అని జెప్పొచ్చు. ఎందుకంటే 12 ఏళ్ల తర్వాత తనకి వి హెచ్-1బీ అన్నీ సక్రమంగా ఉన్నా కూడా రిజెక్ట్ అయింది. అంటే రెన్యువల్ చేసుకోలేకపోయాడు అనంటే, ఇంక అంతే ఇంక మనం చెప్పలేము. ఏ క్షణానన్నా ఏమన్నా జరగొచ్చు కాబట్టి ప్రిపేర్డ్‌గా మెంటల్‌గా గూడా మనం ఇక్కడే ఉండాలి. ఇదే లైఫ్ అని పెట్టుకోకపోవడమే బెటరేమో అనిపిస్తుంది. బికాజ్ చాలా మంది కెరీర్స్ అన్నీ గూడా ఇంకా యూఎస్ ఈస్ మై డ్రీమ్ అక్కడే సెటిల్ అయిపోవాలి. అక్కడే వచ్చేస్తది అనే పరిస్థితులు ఇప్పుడు కనిపించట్లేదు. యాహ్! అండి. లేదండి. అంటే పాపం అంటే ఇంత అన్‌సర్టెనిటీగా పాపం చాలా రోజులు ఉండలేము గదండీ! ట్రూ. అంటే ఈ ఈ అంటే ఇప్పుడు చాలా మంది నాకు తెలిసినంత వరకు ఇండియాకెళ్ళాలంటే గూడా చాలా భయపడుతున్నారు. అంటే ఎందుకు? ఇండియాకెళ్ళి ఏదన్నా సో, నేను గూడా నిన్న ఒకటేదో పోస్ట్ చూస్తున్నాను. అంటే వాళ్ళ ఫాదర్ ఎవరో చనిపోతే అతను పోడానికి భయపడుతున్నాడంట. ఆల్‌మోస్ట్ 3 డేస్ అయింది. అసలు పోవడం లేదు. నేనైతే ఇన్‌స్టా‌లో నేను జూసాను. సో, అసలు నేను పోలేకపోతున్నాను. అంటే నేను పోతే మళ్ళీ రిటర్న్ వస్తానో రానో ఎందుకంటే నాకు సో, బాబు ఇక్కడే ఉన్నాడు. నా వైఫ్ ఇక్కడే ఉంది. సో, వాట్ హ్యాపెన్స్ టు దెమ్ నేను అక్కడే ఇరుక్కుపోతే అని నాకు భయమేస్తుందని అతను రాలేదసలు. మై గాడ్! ఈ సిట్యుయేషన్ అది నిజంగా చాలా అది చాలా హారిబుల్‌గుంటదండి పాపం వాళ్ళ లైఫ్. ట్రూ. వన్స్ మనం పుట్టిన నేలను వదిలి ఎళ్తే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి నిజంగా. అక్కడ మరి ఇప్పుడు ఈ మధ్య ఒకటి అది కూడా న్యూస్ వస్తుంది. గ్రీన్ కార్డ్ అంటే సిటిజన్‌షిప్ అక్కడ పుట్టిన పిల్లలకి సిటిజన్‌షిప్ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ వచ్చేస్తది అని అనుకునేవాళ్ళు గదా! ఇంతకుముందు. ఇప్పుడు అది గూడా లేదు. తీసేసామని అంటున్నారు. తీసేసారా? ఉందా? ఇంకా అమలు కాలేదా అది?
ఇంకా ఇంకా ఇప్పుడు అంటే అది తీసేయలేదు. ఇంకా నార్మల్‌గా అది అట్లనే కంటిన్యూ కావడం లేదు. యూజువల్‌గా అయితే ఇప్పుడు ఇంజెక్షన్ ఆర్డర్ అనేది ఇష్యూ చేయడం జరిగిందండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ముందుంచిన అంటే ఇక్కడ పుట్టినోళ్ళు ఎవరు సిటిజన్స్ పౌరులైతారో అది అలానే కంటిన్యూ అయితా వస్తుంది. అంటే ఫ్యూచర్‌లో కోర్ట్ ఎలా డిసైడ్ అయితదో దాన్ని బట్టి ఇవన్నీ చేంజ్ అయిపోతాయండి. రైట్. రైట్ అండి. అంటే ఇప్పటి వరకు వి ఆర్ ఫైన్. అంటే యూజువల్‌గా మనం మాట్లాడుకునేదేంటంటే మామూలుగా జులై 27థ్ తర్వాత ఇక్కడ పుట్టినోళ్ళకు పౌర హక్కు రాదు అని మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. సో, ఇప్పటికైతే ఇంజెక్షన్ అట్లనే ఉండడం వల్ల సో, ఎవ్రీవన్ లైక్ మళ్ళా సేమ్ అట్లనే ఇక్కడ పుట్టినోళ్ళు ఈ నేల మీద పుట్టినోళ్ళందరూ ఇక్కడ పౌరులైపోతారు. రైట్ అండి. ఓకే అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ ఓకే యువర్ అండి. టైమ్.